భగవద్గీత 144వ రోజు 26వ శ్లోకం. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. కర్మ సంగినాం కర్మ ఫలాసక్తులైన అజ్ఞానం పామరులకు బుద్ధి భేదం బుద్ధి సంశయమును నా జనయేత్ పుట్టింపగూడదు. యోగయుక్తుడైన విద్వాన్ జ్ఞాని సర్వకర్మాణి సమస్త కర్మలను సమాచరన్ చక్కగా ఆచరించుచున్నవాడే జోషయోత్ చేయింపవలయను. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. A wise person who has attained a state of unwavering stability in the nature of Supreme Self should not confuse the minds of ignorant people who perform spiritually prescribed actions with attachment to their results. That is, he should not cause them to become indifferent towards those actions. Moreover, he himself should diligently perform all the scripturally prescribed actions and encourage them to do the same. పరమాత్మ స్వరూపంలో స్థిరమై నిలకడను పొందిన జ్ఞాని శాస్త్రోక్తంగా నిర్దేశించిన కర్మలను వాటి ఫలితాలపై ఆసక్తితో ఆచరించే అజ్ఞానుల మనస్సులను గందరగోళపరచకూడదు. అంటే ఆ కర్మల పట్ల వారిలో ఉదాసీనత కలిగించకూడదు. అంతేకాకుండా అతడు స్వయంగా శాస్త్రోక్తంగా నిర్దేశించిన కర్మలన్నింటినీ శ్రద్ధగా ఆచరిస్తూ ఇతరులను కూడా అలాగే చేయమని ప్రోత్సహించాలి.